నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ప్రస్తుతానికి ఫైర్ బ్రాండ్గా ఉన్న రోజా గారు ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కువగా విడుదల రజనీ గారు స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా సరే విడుదల రజనీ గారి కార్యక్రమాలే కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి కొన్ని ట్రోల్స్, ఇంతకు ముందు మీరు అన్నట్లు కొన్ని పాటలు కూడా విడుదల చేశారు అంటున్నారు. ఏంటి ఆ వ్యవహారం? అంటే ఇక్కడ వారు వీరయ్యారు, వీరు వారయ్యారు. ఎలాగంటే విడుదల రజని సినిమా తారలాగా కనిపిస్తున్నారు. మరి సినిమా తారైనటువంటి రోజు పాపం అష్టకష్టాలు పడుతున్నట్టు కనిపిస్తున్నారు. రోజా ముఖం చూస్తే ఏడుస్తున్నట్టు కనిపిస్తున్నారు. విడుదల రజని చూస్తుంటే ఆ ఊళ్ళో ఉన్న అందాలన్నీ కలిసి కలబోసి ఒక పాట రూపంలో చూపిస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినప్పుడు కూడా విడుదల రజనీ మనకు కనిపిస్తుంది అన్నమాట. ఈ సందర్భంగా విడుదల రజనీ మీద ట్రోల్ చూస్తున్నారన్నమాట. వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నట్టు, వీరిద్దరూ ఎవరి కోసం పోటీ పడుతున్నట్టు. అలాగే సరే ఈవిడేమో నేను ఓడిపోయాను, నువ్వే గెలిచావు అని చెప్పేసి రోజా తోక ముడుచుకొని వెళ్ళిపోతున్నట్టు ఇలాంటి పాటలు వస్తున్నాయన్నమాట. అందువలన ఇక రాబోయే రోజుల్లో విడుదల రజనీకి ఈ రోజాకి మధ్య చక్కని కోల్డ్ వారు జరుగుతుందని ఒక ఊహాగానాలు బయలుదేరుతున్నాయి. ఆ ఊహాగానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచే బయలుదేరాయి. ముఖ్యంగా ఈ పాటలు కూడా ఎందుకు వచ్చాయంటారు? సరదాగానా లేకపోతే కావాలనా? లేదమ్మా, వారు కావాలని ఎస్టాబ్లిష్ చేస్తారమ్మా. ఇప్పుడు ఉంది ఇక్కడ ఉన్నట్టయితే, ఇప్పుడు ఏది మన అమరావతి సభకి వెళ్ళాడు, అక్కడ ఎవరు వేశారు వాడికి? మన షాలువ విడుదల రజనీ వేసింది. అవన్నీ ప్రోగ్రాంలన్నీ ప్రీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. పలానా చోటుకి వెళ్ళినట్టయితే ఒక షాలు వేయాలి, మచిలీపట్నంలో షాలు ఎవరు వేస్తారు, పేరు నాని వేయాలి. ఇలా ముందుగా గవర్నమెంట్ ప్రోగ్రాంలన్నీ ఫిక్స్ అవుతాయి కదా. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ ఫిక్స్డ్ బై జగన్మోహన్ రెడ్డి టు విడుదల రజనీ. ఏ కార్యక్రమం చేయాలన్నా విడుదల రజనీ కార్యక్రమం చేయాలని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి ఆంతరంగికుడు. ఆ తర్వాత ఏమో ఈ గవర్నమెంట్ తాలూకు అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడన్నమాట. అమ్మాయి ఈ కార్యక్రమం నువ్వు తలపెట్టు, ఇంతమందిని తీసుకురావాలి, ఈ విధంగా ఇంతమంది పూలదండలు వేయాలి, నువ్వేదైనా ఎవరి చేతైనా స్పీచ్ ఇప్పిస్తున్నావా, వాళ్ళకి స్పీచ్ ట్రైనింగ్ ఇచ్చావా, బాగా చెప్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకుంటారా? ఇవన్నీ ప్రోగ్రామ్సే. అంతే, ఒక సెలబ్రిటీ వస్తే మన ప్రోగ్రామ్స్ ఎలాగైతే అరేంజ్ చేసుకుంటామో అలాగే అరేంజ్ చేస్తారన్నమాట. ఆ అరేంజ్ చేసిన వాళ్ళలో మొన్నటి వరకు రోజా ఉండేది, ఇప్పుడు విడుదల రజని ఉంటుంది. అదే తేడా. ఇప్పుడు రోజా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మామూలుగా ఆ సినిమా ఆర్టిస్ట్ కనుక అన్నీ చేసేది. అన్నీ అంటే మామూలుగా ఆడుతూ పాడుతూ డ్యాన్సులు అన్నీ చేసేది. ఇప్పుడు అలా కాకుండా చక్కగా చిరునవ్వులు మందహాసంతో ఎక్కువ మాట్లాడుతుంది, తక్కువ మాట్లాడుతుంది, వింతగా మాట్లాడుతుంది, అందంగా ఉంటుంది. మొత్తానికి ఈవిడ రోజా తేలిపోయింది. నోటుకు వచ్చినట్టు డ్రైనేజీ, అది నోరు కాదు డ్రైనేజీ అంటున్నారు రోజాని. ఇప్పుడు అలా కాకుండా విడుదల రజని చక్కగా స్మూత్గా ఒకటో రెండో మాటలు మాట్లాడుతుంది, అందంగా ఉంది, జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తెస్తుంది అనుకున్న తేడా అది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో నగరం నుండి వీళ్ళిద్దరికి పడట్లేదు, రోజా గారికి అలానే పెద్దిరెడ్డి గారికి. అందువల్లే రోజాని తప్పించే పనిలో భాగంగా విడుదల రజనీని ఫ్రంట్కి తీసుకొస్తున్నారు అంటూ కూడా వార్తలు ఉన్నాయి. వాస్తవమేనా? లేదమ్మా, ఎందుకంటే పెద్దిరెడ్డికి రోజాకి ఇద్దరిది వీళ్ళ పొజిషన్లో సమాన స్థాయి కాదు. పెద్దిరెడ్డి చాలా జగన్మోహన్ రెడ్డికి అంతరంగికుడు అన్నమాట. ఎంత అంతరంగికుడు అంటే 10 బస్సుల్లో వచ్చి 10 బస్సుల్లో వచ్చే వాళ్ళ చేత కొన్ని ఓట్లు వేయించే సామర్థ్యం ఉన్నవాడు పెద్దిరెడ్డి. ఈ రోజా అలా కాదు, నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, ఆయన పరువు తీయడం తప్ప, లేదా తన పరువు తీసుకోవడం తప్ప ఆవిడ పెద్ద గౌరవం ఉండదు. ఇప్పుడు రోజా కానీ ఆయన పేరు
అనిల్ కుమార్ యాదవ్కి కానీ, పేరు నానికి కానీ, కొడాలి నాని కానీ, నెక్స్ట్ మళ్ళీ పుట్టగతులు ఉండవు అన్నమాట. వాళ్ళని ఎవరు ప్రజలు కోరుకోరు అన్నమాట. అందులో ఒక భాగమే రోజా కూడా. నోటుకొచ్చినట్టు తిరుగుతుంటే, అధర్మంగా తిడుతూ, నోటుకొచ్చినట్టు తిడుతూ, ఎలాగా అంటే అందరికీ అసహ్యం కలిగేలా ప్రవర్తిస్తే ఎవరమ్మా ఆవిడ మొహం చూస్తారు? ఎందుకు చూడాలి అసలు? నువ్వు నిన్న కాక మొన్న నీ తాలూకు పరిస్థితి ఏమిటి, నీకున్నటువంటి హోదా ఏమిటి, నీకున్న ఆర్థిక స్థితి ఏమిటి, ఈరోజు నీ స్థితి ఏమిటి? ఏమనంటే జబర్దస్త్లో సంపాదించా అంటావు. నువ్వు ఎక్కడ సంపాదిస్తే ఎవరికేం కావాలి కానీ, బట్ ఈరోజు నువ్వు అదృష్టం బాగుండి సంపాదించుకుందాన్ని నిలబెట్టి నలుగురితో మంచిగా ఉండి ప్రజలకి 4 మంచి పనులు చేసి మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజలు నిన్ను తిప్పుకుంటారు. నువ్వు పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ఏమ్మా ఆ రోజు పాపం చాలా మంచి పని చేసింది మాకు అనుకుంటారు. అలా కాకుండా ఎవరిని అసలు ఏదో ఒక టూరిజం మినిస్టర్ అంటే ఇంకేముంది, మనకి సెంట్రల్ హోమ్ మినిస్టర్ అనుకునే లెవెల్లో ప్రవర్తిస్తుంటే ఎవరు నిన్ను ఖాతరు చేస్తారు? అదే అంటే వాళ్ళిద్దరికి పడకపోవడం అంటూ ఏమి లేదు. ఈవిడికి ఏంటంటే నా కాళ్ళ ముందు మాట్లాడేది కాదు కదా, ఇప్పుడు ఎక్కడ చూసినా విడుదల రజనే ఉంటుంది, నన్ను ఎవడు ఖాతరు చేయటం అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అదే కోల్డ్ వార్. అంతేగాని పెద్దిరెడ్డితో ఈక్వల్గా ఈవిడే కాదు, చిటికేసి ఎగిరిపోతుంది ఈవిడ. అది ఈవిడికి పెద్ద బొటాబొట్టిగా ఈవిడ ఎన్నికల్లో విజయం సాధించిందమ్మా. అది అయితే నిలబెట్టుకుంటే బాగుండేది. ముఖ్యంగా పెద్దిరెడ్డి గారితో రోజాకి పడడం లేదు కాబట్టి నెక్స్ట్ నగర సీటు మళ్ళీ రోజాకి వస్తుందో లేదో కూడా డౌటే అంటున్నారు. అవును, డెఫినెట్గా నగర సీటు వస్తుందని గ్యారంటీ లేదు కదా. గెలిచేవాళ్ళు పెద్దిరెడ్డి ఎవరిని చెప్తే వాళ్ళకి ఇస్తారు సీటు, అంతే కదా. ఇప్పుడు సీట్ ఇవ్వడమే కాదు కదా, సీట్ని గెలిపించుకోవాలి కదా. ఒకవేళ పొరపాటున మళ్ళీ రోజాకి సీట్ ఇచ్చినట్టయితే పెద్దిరెడ్డి మోగాలు అడ్డు వేస్తాడు అక్కడ, అర్థమైందా? ఇంకెవరినో నిలబెడతాడు, వాడిని గెలిపించుకుంటాడు, రోజా నోటిస్తాడు. దానికంటే పెద్దిరెడ్డి ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తాడు. ఓకే, ముఖ్యంగా రోజాని వెనక్కి తోసేయడం కోసమే విడుదల రజనీని ముందు పెడుతున్నారా? అంటే వీళ్ళిద్దరి మధ్య అంటే వెనక్కి తోయడం కాదు కానీ ఆవిడ చేసుకుంది అంతే. ఇప్పుడు ఎవరు కొడాలి నాని, పేరు నాని, అనిల్ కుమార్ వాళ్ళు చేసుకోవడం ఏంటి? ఇక్కడ పార్టీలో ఎవరైతే చెబుతారో ఏం మాట్లాడడం అంటేనే కదా వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఫైర్ బ్రాండ్ ఫైర్ అయిపోండి అంటేనే కదా ఫైర్ అవుతారు. అలా కాదు, కొంతమంది అత్యుత్సాహం చూపిస్తారన్నమాట, అర్థమైందా? ఎప్పుడైతే అత్యుత్సాహం చూపించారో వాళ్ళు బయట వేసేస్తారన్నమాట. అత్యుత్సాహం చూపించిన వాళ్ళు ఎవరిని కూడా ఉంచరు. అంతెందుకు, నిన్న కాక మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి నెంబర్ 2 ఎవరయ్యా అంటే విజయసాయి రెడ్డి అనుకున్నాం. ఇప్పుడు ఆ నెంబర్ 2 ఎక్కడున్నాడు? నెంబర్ 2 విజయసాయి రెడ్డి అనుకున్నాం. ఇప్పుడు ఆ నెంబర్ 2 ఎవరు అనుకున్నా ఎక్కడున్నాడు? ఇప్పుడు నెంబర్ 2 అని విజయసాయి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. పోనీ విజయసాయి రెడ్డికి ఏమైనా పవర్స్ ఉంటాయా? ఉండవు, అయిపోయింది. వాళ్ళకు ఉన్న దాంట్లో ఉన్నంతలో సెటిల్ చేసుకుంటారు, అభిమానాన్ని వాళ్ళు ఉంటారు. ఒకవేళ చంద్రబాబు నాయుడికి విజయసాయి రెడ్డి కోవర్టుగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కానీ సీఎంగా గెలిచే అవకాశాలు ఉంటే చాలా గణనీయమైనటువంటి రాజకీయ పరిణామాలు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనీసం ఒక 50 మంది జాయిన్ అవుతారన్నమాట. 50 మంది వెళ్ళిపోతారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు. ఈయనే జాయిన్ అయిపోతారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.